హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. VDRL విస్తరింపుము వెనీరియల్ డిసీజెస్ రీసెర్చ్ ల్యాబ్. ఉమ్మ నీరు ఏ రంగులో ఉంటుంది? పలుచని బారు నీల రంగు. స్త్రీల యందు ఉండు క్రోమోజోములు XX. నెక్స్ట్ వన్, క్రోమోజోముల సంఖ్య 23 జతలు. నడుము నొప్పి, కీళ్ళ నొప్పికి కారణమగు పోషకాహార లోపం కాల్షియం. నెక్స్ట్ వన్, నీరసం, ఆయాసం, గుండె దడ పాలిపోవడము ఏ పోషకాహార లోపం వలన సంభవించును? ఇనుము. నెక్స్ట్ వన్, ఎన్ని నెలల వరకు తల్లిపాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ ఫస్ట్ వన్, 3 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెలలు నిండిన వయసు గల పిల్లలకు ఎన్నిసార్లు పాలు పట్టించాలి? పాలదంతాలు ఎప్పటికి వస్తాయి? 2 సంవత్సరాలకు. శిశువు పుట్టినప్పుడు కనీసం ఎంత బరువు ఉండవలెను? 2.8 kg. పుట్టిన వెంటనే ఏ వ్యాధి నిరోధక టీకా ఇస్తారు? 4th వన్, ఫస్ట్ మరియు సెకండ్. పోలియో, BCG. నెక్స్ట్ వన్, బిడ్డ పుట్టిన 6 వారాల నుండి ఇచ్చు టీకా ఏది? పెంటావాలెంట్. తల్లి శిశువుకు ఎన్ని గంటలకు ఒకసారి పాలు ఇవ్వవలెను? 3 గంటలకు ఒకసారి. నెక్స్ట్ వన్, 1 సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వవలసిన క్యాలరీల ఆహారం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, 800 క్యాలరీస్. నెక్స్ట్ వన్, శిశువు మరణాల రేటును ఏమని అంటారు? IMR. నెక్స్ట్ వన్, విటమిన్ ఏ ద్రావణము 3 సంవత్సరాల పిల్లవానికి ఇవ్వవలసిన మోతాదు ఎంత? ఆన్సర్ థర్డ్ వన్, 2.0 ml. నెక్స్ట్ వన్, హైపర్ నేట్రీమియా అనగా రక్తంలో సోడియం తక్కువగా ఉండటం. పుట్టిన శిశువుకు ఎన్ని గంటల నిద్ర అవసరము? ఆన్సర్ థర్డ్ వన్, 20 గంటలు. నెక్స్ట్ వన్, ప్రతిసారి 1 నుండి 2 నెలల శిశువుకు పట్టించవలసిన పాలు 75 ml. నెక్స్ట్ వన్, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ యొక్క పొడవు 45 సెంటీమీటర్ కన్నా తక్కువ. నెక్స్ట్ వన్, మన దేశంలో 15 సంవత్సరాల లోపు పిల్లలు జనాభాలో ఎంత శాతం ఉన్నారు? 42%. నెక్స్ట్ వన్, పరోక్షంగా కుష్టు వ్యాధి నిరోధకానికి ఉపయోగపడు టీకా ఏది? BCG. మెడవాపు, అంగిలి మీద తెల్లపొర, మింగలేకపోవుట ఈ జబ్బు లక్షణము. గొంతు వాపు. ఆన్సర్. నెక్స్ట్ వన్, నోరు బిగుసుకొని పోయి తెరవలేకపోవడం, పాలు తాగేందుకు చనుములు చప్పరించలేకపోవడం, శరీరం అంతా బిగుసుకొని పోయి తీవ్రంగా వణుకుట ఈ వ్యాధి లక్షణం. ధనుర్వాతం. నెక్స్ట్ వన్, పాలతో కూరగాయలు, పళ్ళు, అన్నం మెత్తగా చేసి పిల్లవానికి పాటు అనుబంధ ఆహారాన్ని ఏ నెల నుండి ఇస్తారు? 6వ నెల నుంచి ఇస్తారు. నెక్స్ట్ వన్, శిశువు తల్లిని ఎప్పటి నుండి గుర్తుపట్టి నవ్వును? 3 నెలల నుండి. ORS ద్రావణమునందు గ్లూకోజ్ పరిమాణము ఎంత? 25 grams. ప్రతి మనిషి నిత్యావసర ఆహారంలో రోజుకు సగటు ఎన్ని మైక్రోగ్రాములు అయోడిన్ తీసుకోవాలి? ఆన్సర్ సెకండ్ వన్, 100 నుండి 150 మైక్రోగ్రాములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.